జనరల్గా ఈరోజు మనం సిఫిలిస్ గురించి మాట్లాడుకుందామండి. సిఫిలిస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది ఒక కమ్యూనికబుల్ డిసీజ్. సో దీంట్లో మనకి ట్రెపనోమా పైలాడియం అనే ఒక ఆర్గనిజం ద్వారా, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా డిసీజ్ అనేది జనరల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఇది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఎక్కడైనా ఒక సిఫిలిస్ ఇండివిజువల్తో కానీ, లేదంటే వీడిఆర్ఎల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడిన ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత సేఫ్టీ మెషర్స్ లేకుండా ఈ ట్రెపనోమా పైలాడియం అనే ఆర్గనిజం ద్వారా ఈ సిఫిలిస్ అనేది జనరల్గా ఆ వ్యక్తిలో రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో దీనికి మనం వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలంటే టీపీహెచ్ టెస్ట్ అని, ట్రెపనోమా పైలాడియం హ్యూమన్ యాంటీజెన్ అనే ఒక టెస్ట్, దాని ద్వారా వీడిఆర్ఎల్ అనేది ఒక టెస్ట్ ద్వారా మనం ఈ వ్యాధి అంటే నిర్ధారణ మనం చేసుకోవచ్చు. అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది మనకి డిసీజ్ అనేది ఇవాల్యుయేట్ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనకి సిఫిలిస్ ఇండివిజువల్లో తీసుకుంటే దీనికి మనం ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అనేది 3 దశలో ఈ డిసీజ్ అనేది మనకి స్టేజెస్లో ఈ డిసీజ్ అనేది మారుతూ ఉంటుందండి. సో మనకి ప్రైమరీ డిసీజ్లో మనం తీసుకుంటే దీంట్లో మనకి తేలికపాటి జ్వరం రావటం, ఈ లింఫ్ నోట్స్ ఏవైతే లింఫ్ గ్రంథులు ఉన్నాయో వాయటం, మనకి గొంతు నొప్పి రావటం, సోర్ థ్రోట్ అంటే గొంతు బొంగురుపోవటం, గొంతు నొప్పి అనేది రావటం, జనరల్గా ఈ ఫీవర్ అనేది తగ్గి మళ్ళీ స్పైక్స్లో ఫీవర్ అనేది రావటం అనేది జనరల్గా ఈ ప్రైమరీ అంటే వ్యాధి యొక్క మొదటి దశలో మనకి ప్రాథమిక దశ లక్షణాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే సెకండరీ స్టేజ్లో తీసుకుంటే అరికాళ్ళు, అరిచేతుల మీద ఎర్రగా రోజీ రెడ్ ర్యాషెస్ లాగా అంటే ఎర్రటి పొక్కుల్లాగా రావటం, లేదంటే బ్లడ్ అనేది ఒక చోట క్లాట్ అయితే మనకి ఎలా అయితే వాపులాగా రావటం కందుతుందో అలా మనకి అరికాళ్ళు, అరిచేతుల మీద ఎర్రటి పొక్కుల్లాగా రావటం, ఎర్రటి మచ్చల్లాగా రావటం అనేది సెకండరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో మనకు కనిపిస్తుంటుంది. అలాగే మనం ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో తీసుకుంటే ఈ వ్యాధి అంటే మనం నెగ్లెక్ట్ చేసి ఏముంది అని ఏదో సమ్ విండో షాపింగ్ లాగా ఏవో సమ్ మెడిసిన్స్ వాడేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ వ్యాధి అనేది ప్రైమరీ, సెకండరీకి మారి టెరిషరీ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా మెయిన్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ అంటే ఒక్కొక్కసారి గుండె మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే కళ్ళు, చూపు కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఈ మనకి బ్లడ్ వెజల్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, అలాగే నరాల బలహీనత, నరాల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది, నరాల బలహీనత వచ్చినప్పుడు, నర్వస్ వీక్నెస్ అనేది వచ్చినప్పుడు ఈ అరికాళ్ళు, చేతులు కూడా ఈ చేతులు, కాళ్ళు కూడా చచ్చిపడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ స్టేజెస్లో ఏంటంటే ఇది ఇలా ఈ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ స్టేజెస్లోకి మారకముందే ప్రాపర్గా ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఒకసారి మీరు మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ని కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మా దగ్గరికి అప్రోచ్ అయితే అవసరమైన రక్త పరీక్షలు చేసి సకాలంలో మన హోమియోపతి వైద్య సేవలు, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.